నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం WTO ప్యానెల్ రూల్స్ అగేన్స్ట్ ఇండియా. WTO అంటే ఏంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడ ఉంది? స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా ప్రాంతంలో ఉంది. దీన్ని తెలుగులో ఏమని పిలుస్తారు? ప్రపంచ వాణిజ్య సంస్థ అని పిలుస్తారు. దీని యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1994వ సంవత్సరంలో జరిగింది. కానీ ఎప్పటి నుంచి ఇది ఒక సంస్థలాగా పనిచేస్తోంది? వెన్ ఇట్ కేమ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ అంటే 1995వ సంవత్సరం నుంచి. మరాకీచ్ అనే ఒప్పందం ద్వారా ఈ సంస్థ యొక్క ఏర్పాటు జరిగింది. మరాకీచ్ అనేది మొరక్కో దేశంలోని ఒక ప్రాంతం అన్నమాట. అందుకే ఆ ప్రాంతంలో జరిగిన ఒప్పందం కాబట్టి అదే పేరుతో దాన్ని పిలుస్తూ ఉన్నారు. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం లేదు మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అది అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి అవుతున్న దేశమా అనేది పక్కన పెట్టి అన్ని దేశాలు కూడా వాణిజ్య కార్యకలాపాలు సులభతరంగా చేసుకోవాలి, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా చేసుకోవాలి అనేదే దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇండియాకి సంబంధించి ఏదైతే తీర్పు ఇచ్చిందో అది ఇండియాని డెవలప్ అవ్వనివ్వకుండా చేస్తుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి లేదు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక స్పెషలైజ్డ్ ఆర్గన్గా కన్సిడర్ చేసిన వీటిల్లో ఎప్పుడూ కూడా ఎక్కువగా మెజారిటీ ఇన్ఫ్లుయెన్స్ ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈ వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలు లేదు ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద. దానివల్ల మనం ఇండైరెక్ట్గా చెప్పాలి అని అంటే, డెవలప్డ్ కంట్రీస్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ని లేదు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీస్ని ఇంకా డెవలప్ అవ్వకుండా ఆపుతున్నాయి అని చెప్పవచ్చు. అంటే మనం ఇంకా ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ కాలేమా? వెల్, డెవలప్డ్ కంట్రీ అవుతామా లేదా అనేది నాట్ ఓన్లీ జస్ట్ ఈ ఒక్క అంశం మీద కాదు, చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. బట్ అసలు ఇంతకీ WTO ఎందుకు ఇండియాకి అగేన్స్ట్గా రూల్ చేసింది? ఆ అంశం ఏమిటి? మరి ఇండియా దీనిని దాటవేయగలదా, లేదు ఇండియా దానికి లోబడే పని చేయాల్సి వస్తుందా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. అలానే ఈ వీడియో కింద గూగుల్ ఫామ్ లింక్ ఉంది, అప్టేక్ జాబ్స్కి సంబంధించి, అప్టేక్ జాబ్స్ ప్లస్కి సంబంధించి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ఆ గూగుల్ ఫామ్ లింక్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఇవ్వండి. అప్టేక్ జాబ్స్ మీకు కాల్ చేస్తుంది, లేదంటే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. మేబీ మీ అదృష్టం బాగుంటే నేనే ఫోన్ పిక్ చేస్తాను. అప్టేక్ జాబ్స్కి సంబంధించి, అప్టేక్ జాబ్స్ ప్లస్కి సంబంధించి ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా అప్టేక్ జాబ్స్ని మీరు అడగచ్చు. అలానే ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలానే ఇలానే మంచి మంచి వీడియోలు మీరు చూడాలి అని అనుకుంటే ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి ఒకవేళ మీకు ఏదన్నా ఒపీనియన్ ఒకవేళ ఫామ్ అయితే దానికి సంబంధించి మీరు ఒకవేళ ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీగా చెప్పండి. బికాజ్ ఎవ్రీవన్ హ్యాస్ ద రైట్ టు ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ or share their opinion. On that note, let's get into the details now. అసలు ఇంతకీ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది అని గమనిస్తే, రీసెంట్లీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్యానెల్ హ్యాస్ రూల్డ్ అగేన్స్ట్ ఇండియా ఇన్ ఎ డిస్ప్యూట్ ఓవర్ IT టారిఫ్స్ విత్ ద యూరోపియన్ యూనియన్ అండ్ అదర్ కంట్రీస్. టారిఫ్ అంటే ఏంటి? మామూలుగా ఎప్పుడైనా సరే ఒక వేరే దేశంలో ఉత్పత్తి అయిన ప్రోడక్ట్ మన దేశంలోకి వచ్చినట్టయితే అది మన దేశంలో కాంపిటీషన్ని పెంచుతుంది కాబట్టి దాని మీద ఒక టారిఫ్ వేస్తారనమాట. సింపుల్గా చెప్పాలి అంటే ఇంపోర్ట్స్ డ్యూటీ లేదు కస్టమ్స్ డ్యూటీ. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ని బయట నుంచి కొని తెచ్చుకుంటున్నారు అనుకోండి, దాని మీద ఎక్స్ట్రా ట్యాక్స్ పడుతుందా? ఒకవేళ అదే కారుని ఇక్కడ తయారు చేస్తున్నట్టయితే అది దేశానికి కూడా మంచిదే కదా. కానీ అలా చేయనందుకు దాని మీద ట్యాక్స్ వేస్తారనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే కొన్ని కంపెనీలు మన ఇండియా లాంటి దేశాలకి కానీ వేరే ఏ దేశానికైనా సరే ఆ టారిఫ్ అనేది పెట్టడం వల్ల ఆ దేశంలోకి వెళ్ళి వ్యాపారం చేయవు. సో ఇప్పుడు ఆ లెక్కన ఆ కంపెనీని వ్యాపారం చేయొద్దని ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నట్టుగా టారిఫ్ పెట్టి. సో ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీరు కొంచెం వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా గుర్తు చేసుకున్నట్టయితే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ట్రేడ్ అనేది సులభతరంగా జరగాలి, ఏ అడ్డంకులు లేకుండా జరగాలి అని. మరి ఇక్కడ ఆల్రెడీ అడ్డంకులు పెట్టేస్తాను కదా టారిఫ్స్, అందుకని ఆ టారిఫ్స్ లేకుండా చేయాలన్నది మెయిన్ పాయింట్. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సమాచార సాంకేతిక రంగం ఏదైతే ఉందో ఈ రంగానికి సంబంధించి యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఐరోపా దేశాలు ఉన్నాయో అలానే వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇండియా వాళ్ళు చేస్తున్న ప్రొడక్ట్స్ మీద టారిఫ్స్ విధిస్తోందన్నమాట. అయితే మీరు అలా చేయకూడదు, మీరు WTOలో ఆల్రెడీ ఒక సభ్య దేశం కదా, యు ఆర్ ఆల్రెడీ అ మెంబర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ దట్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి కూడా మీరు అగ్రిమెంట్ని సైన్ చేస్తున్నారు. సో హౌ కెన్ యూ డూ దట్ అని చెప్పి ఇండియాకి అగేన్స్ట్గా రూలింగ్ ఇచ్చింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, ఇది ఐరోపా సమాఖ్య యూరోపియన్ యూనియన్ యొక్క ఫ్లాగ్, అలానే ఇది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క లోగో. ఇంతకీ దీని యొక్క ముఖ్య అంశాలు ఏంటి అని గమనిస్తే,
India has been looking to promote domestic IT manufacturing and reduce its dependence on imports. అంటే మనం పాశ్చాత్య దేశాల మీద లేదా ఇతర దేశాల మీద ఎక్కువగా ఆధారపడకుండా మనమే సొంతంగా అన్ని తయారు చేసుకోవాలి, ఆత్మనిర్భర్ భారత్గా ఉండాలి, సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా ఉండాలి అని చెప్పి ఏదైతే లోకల్ కంపెనీస్ ఉన్నాయో వాటికి ఎక్కువగా ఊతం ఇవ్వాలి, వాటికి ఎక్కువగా సపోర్ట్ ఇవ్వాలి అని ఇండియన్ గవర్నమెంట్ భావిస్తుంది. కానీ ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళని డెవలప్ చేస్తూనే మనం మిగతా ఫారిన్ ప్లేయర్స్ని కూడా ఇక్కడ ఫోన్లు అమ్మేలా చేసాం అనుకోండి, అప్పుడు ఇండైరెక్ట్గా వీళ్ళు కాంపిటీషన్ తట్టుకోవాలి కదా. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ప్లేస్లో కాంపిటీషన్ తట్టుకోలేక వీళ్ళందరూ డౌన్ఫాల్ అయిపోయారు. ఇప్పుడు పోనీ మళ్ళీ వాళ్ళని పైకి లేపుదామన్నా ఆ కాంపిటీషన్ ఉండకూడదు. సో ఆ కాంపిటీషన్ కొంచెం కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఆ టారిఫ్ పెట్టారు. కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ ఒప్పందంలో అంశాల ప్రకారం మీరు అలా టారిఫ్స్ పెట్టడానికి వీలు లేదు. సో మీరు టారిఫ్స్ పెట్టారు కాబట్టి మీదే తప్పు అని తీర్పు ఇచ్చింది అనమాట. అండ్ దట్స్ వై ఇట్ ఇస్ ఇన్ ద న్యూస్. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ ద పాయింట్. దిస్ అప్రోచ్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్ బై ద EU అండ్ అదర్ కంట్రీస్ హూ ఆర్గ్యూ దట్ such measures are protectionist and violate global trade routes. ప్రొటెక్షనిస్ట్ అంటే ఏంటి? నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు ఇతరులకు ఆటంకం కలిగించేలాగా లేదా ఇతరులకు ఒక సమస్యని క్రియేట్ చేసేలాగా ఉన్నది అని అర్థం. ప్రొటెక్షనిస్ట్ అంటే ఇప్పుడు ఇండియన్ కంపెనీస్ ఏవైతే వాటికి సపోర్ట్ చేయడానికి నువ్వేమంటున్నావు, బయట ట్రేడ్ని నేను లోపలికి రానివ్వను అంటున్నావు. అంటే నీది నువ్వు చూసుకుంటున్నావు అనమాట. వాణిజ్యానికి సంబంధించి, గ్లోబల్ ట్రేడ్కి సంబంధించి అలా ఉండకూడదు అనేదే ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ట్రేడ్కి అసలు ఎప్పుడు రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని అన్ని దేశాలు భావిస్తాయి. ఈవెన్ ఇండియా కూడా అదే భావిస్తుంది. కానీ ట్రేడ్ అనే దానికి అసలు రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు అంటే ఇండియాలో ఉన్న కంపెనీలు అసలు గ్రో అవ్వవు. బికాజ్ ఎప్పుడు కూడా ఫారిన్ ప్లేయర్సే వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అలా చేస్తే మన ఇండియన్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయడం కష్టం అవుతుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దక్కవు. అప్పుడు ఇండియా యాజ్ అ కంట్రీ ఎలా గ్రో అవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే ఇండియన్ ఎకానమీని చూసుకోవాలి కదా, ప్రపంచ దేశాల గురించి కాదు కదా. 2019 సంవత్సరంలో EU ఛాలెంజ్డ్ ఇండియాస్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీస్ ఆఫ్ బిట్వీన్ 7.5 and 20% ఫర్ అ వైడ్ రేంజ్ ఆఫ్ IT ప్రొడక్ట్స్ సచ్ యాజ్ మొబైల్ ఫోన్స్, కాంపోనెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, వీటిని ఇన్ షార్ట్ ICs అని కూడా పిలుస్తూ ఉంటారు. సేయింగ్ దే ఎక్సీడెడ్ ద మ్యాక్సిమం రేట్. అంటే ఎంతైతే మినిమం విధించవచ్చు లేదా మ్యాక్సిమం ఒక ట్యాక్స్ రేట్ విధించవచ్చో దానిని దాటి వాళ్ళు ట్యాక్స్లు విధిస్తున్నారు మొబైల్ ఫోన్స్ మీద, కాంపోనెంట్స్ మీద. దీనివల్ల మేము ఎక్కువగా డబ్బులు పే చేయాల్సి వస్తుంది, దానివల్ల మా ట్రేడ్కి ఆటంకం కలుగుతుంది అని చెప్పి ఐరోపా సమాఖ్యలన్న మిగతా దేశాలన్నీ కూడా కంప్లైంట్ చేస్తుంది అనమాట వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో. ఈవెన్ జపాన్ అండ్ తైవాన్ ఆల్సో కంప్లైంట్ ద సేమ్. ఇప్పుడు జపాన్ అనగానే ఉదాహరణకు ఒక మొబైల్ ఫోన్ కన్సిడర్ చేస్తే సోనీ ఉంది. తైవాన్ అయితే చాలా వరకు మొబైల్ కాంపోనెంట్స్ని తయారు చేస్తుంది. అలానే ఏసుస్ ఫోన్ మీరు వినే ఉంటారు, అది కూడా తైవాన్ దేశానికి సంబంధించింది. ఇలా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ డబ్బులు పే చేయాల్సి వస్తుంది. అందుకే ఇండియాలో మేము ఎక్కువ ప్రైస్కి అమ్మాల్సి వస్తుంది. ఎక్కువ ప్రైస్కి అమ్మేసరికి అక్కడ ఎవరు కొనలేకపోతున్నారు. సో మా ప్రాఫిట్స్, మా బిజినెస్ దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ద జస్టిస్ ఫర్ ద బిజినెస్ దట్ వీఆర్ డూయింగ్ అని చెప్పి ఈ కంపెనీస్ అన్ని WTO ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర వాపోతున్నాయన్నమాట. అందుకే ఈ అంశం బయటకు వచ్చింది. ఇండియా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ ఎటువంటి తీర్పునిచ్చిందని గమనిస్తే, ద ప్యానల్ ఫౌండ్ దట్ ఇండియాస్ టారిఫ్స్ ఆన్ సర్టన్ IT ప్రొడక్ట్స్ వయలేటెడ్ గ్లోబల్ ట్రేడింగ్ రూల్స్ యాజ్ దే వర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ద IT అగ్రిమెంట్. సో ఏదైతే సమాచార సాంకేతిక రంగానికి సంబంధించి ఒక ఒప్పందం ఉందో దాంట్లో పేర్కొన్న అంశాలని మీరు ఉల్లంఘించారు, యూ హ్యావ్ వయలేటెడ్ అని చెప్పిందనమాట. The ITA is a global trade agreement that aims to eliminate tariffs on a wide range of IT products and India is a signatory to the 1996 ITA. ఈ ఒప్పందానికి మన భారతదేశం ఒప్పుకుని సంతకం కూడా చేసింది. మరి అలాంటప్పుడు దాన్ని ఎలా ఉల్లంఘించగలదు చెప్పండి? The ruling has highlighted the need for India to align its trade policies with global norms and obligations. అంటే ఏవైతే ఈ ఒప్పందంలో గ్లోబల్ నార్మ్స్ ఉన్నాయో వాటికి తగ్గట్టుగా ఇండియన్ గవర్నమెంట్ కూడా మెల్లిమెల్లిగా టారిఫ్స్ అన్నింటినీ మార్చుకోవాలని. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అలా ఒకవేళ మనం అలైన్ అయిపోతే మనం లోకల్ కంపెనీస్ని పెద్దగా సపోర్ట్ చేయలేము. ఎండ్ ఆఫ్ ద డే ఆ పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మన ఇండియాలోకి వచ్చేస్తాయి. ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అనుకుంటే 10th క్లాస్ NCERT సిలబస్లో గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీ అని ఒక చాప్టర్ ఉంది. దాన్ని జాగ్రత్తగా చదవండి. దీనికి సంబంధించి మీకు ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, NCERT టెక్స్ట్ బుక్, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చదివేటప్పుడు NCERT బుక్లు చదవండి అని చెప్తారు. నేను ఇక్కడ ఆల్రెడీ హింట్ ఇస్తున్నాను. ఇదే అంశానికి సంబంధించి ఎలా పెద్ద MNCలన్నీ వచ్చి వేరే దేశంలో కూర్చుని ఆ దేశం అసలు కాంపిటీషన్ లేకుండా చేసి ఆ దేశాన్ని ఇండైరెక్ట్గా డెవలప్ కానివ్వకుండా చేసి వాళ్ళు డెవలప్ అవుతున్నారు అనేది ఆ చాప్టర్లో చాలా క్లియర్గా చెప్పారనమాట. నేను మళ్ళీ చెప్తాను, 10th క్లాస్ NCERT సోషల్ స్టడీస్ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్లో గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్ ఎకానమీ చాప్టర్లో అది ఉంటుంది. జాగ్రత్తగా చదవండి అది. It also underscores the challenges that developing countries like India face in balancing their domestic policy objectives with their international trade commitments. ఆబ్వియస్లీ వాళ్ళేమీ మేము ఖచ్చితంగా దీన్ని ఉల్లంఘిస్తూ ఉంటాము, లేదు మీరు చెప్పింది మేము వినమని అనట్లేదు. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇండియా కూడా యాజ్ అ కంట్రీగా డెవలప్ అవ్వాలి అని అనుకుంటుంది కదా. డెవలప్ అవ్వాలి అంటే ఇండియాలో ఎక్కువ కంపెనీలు ఉండాలి, అవి ఇంకా బాగా గ్రో అవ్వాలి, అవి కూడా మల్టీనేషనల్ కార్పొరేషన్స్, మల్టీనేషనల్ కంపెనీస్గా ఎదగాలి.
అలా ఎదగాలి అని అంటే ఎంతో కొంత గవర్నమెంట్ ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేయాలి. కానీ వీళ్ళేమో మీరు టారిఫ్స్ పెడుతున్నారు, మీరు ప్రొటెక్షనిస్ట్గా బిహేవ్ చేస్తున్నారు, మీరు బయట కంపెనీలు ఎక్కువగా వ్యాపారం చేయనిచ్చట్లేదు, అందుకని మీరు అలా చేస్తే ఎలా అని చెప్పి ఇండియా అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తోంది అని జాగ్రత్తగా గమనిస్తే, ఇండియా ఆర్గ్యూడ్ దట్ అట్ ద టైమ్ ఆఫ్ సైనింగ్ ద ఐటీఏ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ స్మార్ట్ ఫోన్స్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ అండ్ హెన్స్ ఇట్ వాజ్ నాట్ బౌండ్ టు ఎలిమినేట్ టారిఫ్స్ ఆన్ సచ్ ఐటమ్స్. నేను 1996 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అగ్రిమెంట్ మీద సంతకం చేశాను, కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ 1996 సంవత్సరంలో అసలు స్మార్ట్ ఫోన్స్ అనే అంశం మార్కెట్లో ఎక్కడ లేదు కదా. ఇన్ఫాక్ట్ ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ అనే అసలు కాన్సెప్టే లేదు. ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడెక్కడో రేర్గా ప్రోటోటైప్స్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ బట్ 1996లో అంత పెద్దగా ఇప్పుడున్నంతగా స్మార్ట్ ఫోన్స్ అనే అంశం లేదు. సో అప్పుడు దాని గురించి ప్రస్తావించలేదు కాబట్టి దాని మీద టారిఫ్స్ అనే అంశం ఎక్కడికి వస్తుందని ఇండియా అంటుంది. ఇప్పుడు దీనివల్ల ఇంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఇంప్లికేషన్స్ అంటే పర్యవసానాలు అనమాట. According to the European Commission, the EU is India's third largest trading partner, according for 10.8% of total Indian trade in 2021. 2021 సంవత్సరంలో భారతదేశం ఎంతైతే వాణిజ్య కార్యకలాపాలు సాగించిందో అందులో దగ్గరగా 11% ఐరోపా సమాఖ్యతోనే సాగించింది అనమాట. అలానే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఐరోపా సమాఖ్య భారతదేశానికి సంబంధించి 3వ అతిపెద్ద వాణిజ్య కార్యకలాపాలలో ఒక భాగస్వామి. The World Trade Organization ruling against India may have significant implications for trade relations between India and the EU as well as Japan and Taiwan. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ ఏదైతే కంప్లైంట్ రేస్ చేసిందో దానికి జపాన్, తైవాన్ కూడా సపోర్ట్ చేశాయి. సో ఇప్పుడు ఈ లెక్కన ఇండియా కనుక ఒప్పుకోకపోతే, ఆ టారిఫ్స్ని తగ్గించుకోకపోతే ఈయూతో రిలేషన్స్ దెబ్బతింటాయి, జపాన్తో రిలేషన్స్ దెబ్బతింటాయి, తైవాన్తో కూడా రిలేషన్స్ దెబ్బతింటాయి. అలానే ఇండియా మే బీ రిక్వైర్డ్ టు లోవర్ ఆర్ ఎలిమినేట్ ద ఇంపోర్ట్ డ్యూటీస్ దట్ వర్ ఛాలెంజ్డ్ బై ద EU and other countries. This could have an impact on India's domestic manufacture sector, which has been protected by such tariffs. సో ఇప్పుడు ఒకవేళ ఇండియా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదు, వీళ్ళందరితో మనం ఏ విధంగా కూడా రిలేషన్స్ని పాడు చేసుకోకూడదు అంటే ఆ ఉన్న టారిఫ్స్ని తీసేయాలి. ఉన్న టారిఫ్స్ని తీసేస్తే గ్లోబల్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాలోకి వచ్చేస్తాయి. అప్పుడు మన లోకల్ కంపెనీస్ ఏవైతేనో మనం వాటికి సపోర్ట్ చేయలేకుండా ఉండే పరిస్థితి వస్తుందన్నమాట. మరి ఇప్పుడు ఇంతకీ అసలు ఇండియా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు చెప్పినట్టు ఖచ్చితంగా టారిఫ్స్ని తీసేయాలి, టారిఫ్స్ని తీసేస్తే వాళ్ళకి బెనిఫిట్, మనకు కొంచెం నష్టం. అలా అని చెప్పి మనం టారిఫ్స్ పెట్టేస్తే ఉన్న దౌత్య సంబంధాలన్నీ కూడా దెబ్బతినే విధంగా ఉన్నాయి. మరి ఇండియా ఏం చేయగలదు ఇప్పుడు అని జాగ్రత్తగా గమనిస్తే, ఇండియా హ్యాస్ అ చాయిస్ టు అపీల్ అగేన్స్ట్ ద WTO ఆర్గనైజేషన్ రూలింగ్ ఓవర్ IT టారిఫ్స్, బట్ ఇఫ్ ఇండియా అపీల్స్ ద కేస్ విల్ బి హెల్డ్ ఇన్ లీగల్ పర్గాటరీ. అంటే ఇప్పుడు ఒకవేళ దీనికి సంబంధించి అపీల్ చేసింది అనుకోండి, అది ఇంకా ఎటు కదలని ప్రదేశంలోకి వచ్చేస్తుంది. ఎందుకు అనంటే WTO యొక్క టాప్ అపీల్ బెంచ్ ఏదైతే ఉంటుందో అది అసలు ప్రస్తుతం ఫంక్షనింగ్లో లేదు. ఎందుకు? జడ్జెస్ అపాయింట్మెంట్స్ ఏదైతే ఉందో దీనికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హైయెస్ట్ అపీల్కి సంబంధించి దానికి US అపోజ్ చేస్తానమాట. నేను బిగినింగ్లో చెప్పానా, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ డెవలప్ అవ్వకుండా ఆపుతున్నాయని. అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దగ్గర అయినా అవ్వచ్చు, IMF దగ్గర అవ్వచ్చు, వరల్డ్ బ్యాంక్ దగ్గర అవ్వచ్చు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర అయినా అవ్వచ్చు. సో ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే జపాన్ అంటున్నాము, యూరోపియన్ కంట్రీస్ అంటున్నాము, అవన్నీ మోస్ట్లీ డెవలప్డ్ కంట్రీస్ కదా. సో ఇండైరెక్ట్గా అవే కదా పుష్ చేస్తుంది ఈ డెవలపింగ్ కంట్రీ ఇంకా డెవలప్ అవ్వకూడదని. సో అలా మనం జాగ్రత్తగా గమనిస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకవేళ ఏదైనా తీర్పు ఇస్తే దానికి మనం పైన ఇంకో అపీల్ చేద్దాము అని అంటే అక్కడ జడ్జెస్ అపాయింట్మెంట్కి సంబంధించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒప్పుకోవట్లేదు. USA ఎవరు అసలు మిగతా దేశాలకు సంబంధించి లేదు, ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీకి సంబంధించి డిసిజన్ తీసుకోవడానికి, బికాస్ ఇట్ ఈజ్ అ మేజర్ ప్లేయర్. అందుకు లీగల్ పర్గాటరీ ఈజ్ యూస్డ్ టు డిస్క్రైబ్ ఎ సిచ్యువేషన్ వేర్ అ లీగల్ కేస్ ఆర్ డిస్ప్యూట్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ లింబో వితౌట్ రెజల్యూషన్ ఆర్ ఎ క్లియర్ పాత్ ఫార్వర్డ్. అంటే ముందుకు ఎలా వెళ్ళాలి అని తెలియదు. ఇప్పుడు ఒకవేళ కనుక ముందుకి అప్పీల్ చేస్తే, దీనికి అప్పీల్ చేస్తే ఇంకా పెద్దగా క్లియర్ అవ్వదు అన్నమాట కేసు. This situation can be particularly challenging for countries that are seeking to resolve trade disputes in a transparent and rules-based manner. ఏ దేశాలైతే మేము రూల్స్ని అనుసరించి న్యాయం తెచ్చుకోవాలి అని భావిస్తాయో వాటికి ఇది చాలా కష్టం అవుతుంది. ఎందుకనంటే ఈ లోపల దౌత్య సంబంధాలు దెబ్బతింటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఎస్పెషల్ ఇండియా కేసులో ఇప్పుడు ఈ కేసు ముందుకెళ్ళలేదు, వీళ్ళు అప్పీల్ చేశారని అనుకుందాం, ఈ కేసు ముందుకెళ్ళట్లేదు. ఈ లోపల యూరోపియన్ కమిషన్ లేదా యూరోపియన్ యూనియన్, జపాన్, వీళ్ళందరూ మనకున్న ఏదైతే మంచి సంబంధాలు ఉన్నాయో అవన్నీ విడదగొట్టేసుకుంటే అప్పుడు ఏం చేస్తారు? ఇండియాని కదా ఎఫెక్ట్ అయ్యేది అప్పుడు. అందుకని ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. అండ్ ఇట్ అండర్మైన్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. ఒకవేళ ఇప్పుడు ఇది కనుక సార్ట్అవుట్ అవ్వకపోతే, ఇది కనుక ముందుకు వెళ్ళకపోతే, ఇంకా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏవైతే సమస్యలు వస్తున్నాయో వాటిని పరిష్కరించలేనప్పుడు అది ఉండి మట్టుకు లాభమే ఉంది. అప్పుడు దాని మీద నమ్మకం పోతుంది జనాలకి. జనాలకంటే దేశాలకి, వ్యవస్థలకి నమ్మకం పోతుంది. అప్పుడు దాన్ని అసలు ఎవరు పట్టించుకోరు. దాట్స్ ద బిగ్ ఇష్యూ. సో చూసారుగా, డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా మీరు ఎప్పుడు కూడా కనిపించేది మట్టుకే కాదు, దాని వెనకాల జరుగుతున్నది కూడా అప్పుడప్పుడు ఊహించుకుని అర్థం చేసుకోవాలి. దాట్స్ వన్ థింగ్స్ బికమ్ ఈవెన్ మోర్ క్లియర్. సో ఇక్కడ తెలుస్తుంది కదా, ఇండైరెక్ట్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తుంది, నువ్వు రూల్స్ని పాటించాలి అని.
నువ్వు రూల్స్ని పాటించాలి అంటే ఇండియా పెట్టిన టారిఫ్స్ని తీసేయాలి. ఇండియా పెట్టిన టారిఫ్స్ తీసేస్తే ఈ కంపెనీస్ అన్ని ఇండియాలోకి వచ్చేస్తే కాంపిటీషన్ పెరిగిపోతుంది. అది ఎండ్ ఆఫ్ ద డే మనలాంటి కస్టమర్స్కి మంచిదే. బికాస్ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటే మనం చూస్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ మంచి క్వాలిటీతో తక్కువ ప్రైస్కి సెల్ చేస్తారు. అది మనకి మంచిదే. కానీ అప్పుడు కాంపిటీషన్ వల్ల ఇండియాలో ఉన్న లోకల్ కంపెనీస్ స్ట్రగుల్ అవుతాయి కదా, అవి మూతపడిపోతే అప్పుడు మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండవు కదా. అప్పుడు యాజ్ అన్ ఎకానమీ, ఒక ఆర్థిక వ్యవస్థలుగా భారతదేశం కదా సఫర్ అయ్యేది. అందుకని నేను ముందుగానే చెప్తున్నాను, ఈ టాపిక్ అనేది చాలా చాలా కాంప్లెక్స్ ఇష్యూ అనమాట. అలానే గుర్తుంది కదా, గ్లోబలైజేషన్ ఆన్ ద ఇండియన్ ఎకానమీ చాప్టర్ని ఖచ్చితంగా చదవండి. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది మీకు. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్ ప్లస్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.